పంపించరా. ఏంటి ఎవరు మీరు? ఏంటి నేను ఆయన మనిషిని తెలుసా? వాడు మామిడి తెలుసా? ఏంటి ఏంటన్నా ఇది? అన్నా ఎక్కడికి తీసుకెళ్తారు? ఎవరయ్యా మీరు? ఏంటిది? అన్నా ఏంటన్నా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండి అన్న వస్తాడు. అది కాదన్నా. ఏంటి వణుకుతున్నావు? నన్ను చూసి భయపడుతున్నావా? కుక్కను చూసి. మీరు కూర్చోండి సార్. నీ పేరేంటి? అవన్నీ ఎందుకులేండి సార్. పర్లేదు చెప్పు. నన్ను ముంబైలో అందరూ రాజేష్ ఖన్నా అంటారు సార్. ఓ, మీది ముంబై అన్నమాట. అవును సార్. మీకెలా తెలిసింది? సరుకు తెచ్చావా? సరుకేంటి సార్? గుర్తొచ్చింది తెచ్చాను సార్. సరుకు ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ డీటెయిల్స్ అన్ని అడగండి సార్. చెప్తే ఆ నేపాల్ వాళ్ళు చంపేస్తారు. చెప్పేశాను. సరుకు మంచిదేనా? మీరే చూసి చెప్పండి సార్. ఒక్కసారి. ఏంటి? కత్తి. ఏ ప్యాకెట్ ఓపెన్ చేయమంటారు సార్? ఇది. ఇదా? ఆగు. ఇది ఓపెన్ చేయి. సరే సార్. మీరు టేస్ట్ చేస్తారా? నాకు అలవాట్లేదు. పోనీ మన వాళ్ళు ఏమైనా పిలవమంటారు సార్? టామీకి పెట్టు. దీనికా? భయపడకు, ఏం చేయదు. టామీ గుడ్. రెగ్యులర్గా సప్లై చేయగలవా? అంటే నెలకు 5-6 కిలోలు సప్లై చేయగలను సార్. రేట్ ఎంత? కిలో 10 లక్షలండి. నేను 5 ఇస్తాను. సార్ మా వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒప్పుకోపోతే చంపేద్దాం సార్. పిచ్చోడా, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ట్విన్ సిటీస్ లో డ్రగ్స్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా అందరూ నా దగ్గరికి రావాలి, తెలుసా? పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కోటీశ్వరులు, వాళ్ళ కొడుకులు, కూతురులు, కాలేజీ కుర్రాళ్ళు, బారుల్లో అబ్బాయిలు, పబ్బుల్లో అమ్మాయిలు అందరూ నా క్లయింట్సే. అమ్మేవాడు నేనిచ్చే రేటుకే అమ్మాలి, కొనేవాడు నే చెప్పే రేటుకే కొనాలి. కొంచెం ఆలోచించండి సార్. సార్ మా వాళ్ళే, కొంచెం మాట్లాడొస్తాను ప్లీజ్. హలో సిగ్నల్లో. హలో రే, ఓ 20 రూపాయలు తీసుకురా. అలాగే సార్. హలో ఇప్పుడు వినపడుతుందా? అదే. ఏరా ఏమైంది? అదే ఇక్కడే ఉన్నాను. ఏమంటున్నారు? అదే మరి 20 లక్షలే ఇస్తానంటున్నారు. 20 లక్షలా? ఎక్కువే కదరా? తక్కువే, కానీ రెగ్యులర్ గా కొంటానంటున్నారు. సరే, నేను రూమ్ ఖాళీ చేసి ఎక్కడికి రాను? నేను బిజినెస్ బాగా జరిగితే పెద్దమ్మ గుడికి వస్తానని మొక్కున్నాను. ఓకే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్. అన్నా 20 లక్షలు. నాతో బిజినెస్ ఎలా ఉంటుందంటే, బాగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, తేడా వస్తే అసలు ఫ్యూచరే ఉండదు. అలాగే సార్, ఉంటాను. అన్నా వీడిని నమ్మొచ్చా? కుక్కని నమ్మచ్చు. ఈ సరికంతా ప్యాక్ చేసి నర్సింగ్ గాడికి పంపించు. సరే అన్నా. అమ్మా, ఓ డజన్ అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, 6 మూరల పూలు, 5 రూపాయలకు ఆకులు విత్ బొక్కలు ప్లస్ కర్పూరం అండ్ అగరత్తులు. కొంచెం త్వరగా కట్టిమ్మా.
థ్యాంక్స్. ఆటో ఆపు. పెద్దమ్మ గుడి తెలుసా? తెలుసు. అయితే అక్కడ పోండి. రే అబ్బులు, వాడు మనల్ని చూసేసినట్టున్నాడు. తప్పించుకుంటాడేమో, జాగ్రత్తగా ఫాలో. బాబు బండి కొంచెం ఆపు. ఆపరా. ఎంత? 50. 50? ఇదిగో మంచిది. అన్నయ్య ఎందుకన్నయ్య, నేను ముందు మీరు వెనక, అనవసరంగా ఆటో డబ్బులు ఖర్చు. నేను కూడా మీతోనే వస్తాను, అందరం కలిసి వెళ్దాం. ఏమంటారు? సరే కూర్చో. ఓకే థ్యాంక్ యూ. అన్నయ్య ఓ స్మాల్ రిక్వెస్ట్ అన్నయ్య. ఏంటి? వెళ్ళే దారిలో పెద్దమ్మ గుడికి వెళ్ళిపోతాం ప్లీజ్. సర్లే పదరా. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాను. అగో ఏమైందన్నా? ఆ బ్యాగ్ అక్కడ పెట్టెళ్ళు. ఎందుకన్నా? అది పట్టుకొని నువ్వు పారిపోతే, నేను ఇక్కడ వదిలేళ్ళకి మీరు వెళ్ళిపోతే? నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళంగానే అది అక్కడ పెట్టెళ్ళు. మీ మొహాలు చూస్తే నమ్మబుద్ధి కావట్లేదన్నా. మరి ఇది చూస్తే? ఇది చూస్తే నమ్మబుద్ధి అవుతుందన్నా. పెట్టెళ్ళు. అలాగే జాగ్రత్తనా. ఇప్పుడే 5 minutes. ఏంటి లేటు? తర్వాత చెప్తాను పద. దండం పెట్టుకుందాం. పద పద. అన్నా ఏందన్నా వీడు 5 నిమిషాల్లో వస్తానని పావు గంట అయినా పత్తలేడు. చూద్దాం. పోనీ పైన గుళ్ళోకి వెళ్ళి ఒకసారి చూసిరమ్మంటావన్నా? అబ్బులు డబ్బులు ఇక్కడ పెట్టి ఆడెక్కడికి వెళ్తారా? సరే నేను చూసుకున్నా. అన్నా అన్నా నువ్వు పంపించింది కోకిన్ కాదే, సోడా ఉప్పు. ఏంటి సోడా ఉప్పా? సోడా ఉప్పు అన్నా, పిండి వంటల్లో వాడతారు, నేను తిని చూసిన. మరి కుక్కెలా పడిపోయింది? తెలియదన్నా. హలో అన్నా, వాడు తప్పించుకొని పారిపోయాడన్నా. మరి మీరేం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? అంటే బ్యాగ్ తీసుకునే పంపించావన్నా. బ్యాగ్ లో డబ్బులున్నాయి కదా? డబ్బులు లేవన్నా, అట్టిపళ్ళు పూజ సామాన్లే ఉన్నాయి. ఓ లెటర్ కూడా ఉందన్నా. అందులో ఏముంది? 2 లెటర్లు ఉన్నాయన్నా. ఆర్టిన్ మార్క్ లో RJ అని ఉన్నాయి. రోమియో జూలియట్.
ఏం రోగం పుట్టిందిరా? ఒరేయ్ ఇంతకీ తెలంగాణ వస్తుందంటావా? నాది వైజాగ్ సిమ్ కదా, ఒకవేళ తెలంగాణ వస్తే రోమింగ్ ఛార్జ్ పడతాయని భలే టెన్షన్ కుందరా. ఆగరా, ఆ రోమింగ్ ఛార్జ్ దెబ్బకి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయరా, దెయ్యాలు కూడా కనిపిస్తున్నాయరా. నా కర్మరా. రేయ్ నీది వైజాగ్ సిమ్మే కదరా? వైజాగ్ సిమ్ అయితే ఏంటి? హలో. హాయ్ శశి, నేను చందున్ రా. ఏ చందు? నేను రా, అనంతపురం కాలేజీలో నీ సీనియర్ని. చందు రే, నీ అబ్బా ఎక్కడ చచ్చావురా? నిన్ను చూసి 5 years అవుతుంది. ఈ రోజే హైదరాబాద్ వచ్చాను, ఎల్లుండి యూఎస్ వెళ్తున్నాను. నిన్న ఒక్కసారి కలుద్దామని. రే మామా, గచ్చిపల్లి స్టేడియం దగ్గరకు వచ్చి ఫోన్ చేయి, 5 నిమిషాల్లో వాలిపోతా. ఓకే, క్యాచ్ యూ. నువ్వే మరీ కాకు, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి డాక్టర్ తీసుకెళ్తాను కదా. 5 minutes లో ఉంటాను. ఓకే, ఎక్కడో పాచికంపు వస్తుంది. ఓ ఎక్కడ? ఏం బంటి, ఇల్లు ఎలా ఉంది? నేను ఎలా ఉందో అలాగే ఉంది. అంటే నేను అడుగుతుంది కంఫర్టబుల్ గా ఉందా అని. ఏం మీకు లేదా? ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఉండదు. బట్ డోంట్ వరీ, ఇది చాలా లక్కీ హౌస్. ఇక్కడికి ఎవరు వచ్చినా ఉద్యోగాలు రావటమే కాదు, వెంట వెంటనే పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. ఇంతకీ మీకు పెళ్ళైందా? దోలు తీరిందిగా. నేనుండేది ఎదురింట్లో కదా బాసు. అందుకే అంత దరిద్రంగా ఉంది. ఓ పంచే, రెంట్ తగ్గిస్తే మేము అక్కడ ఉంటాం. ఏంటిదో పాచికం కొడుతుంది కదా. గద్దిటమైందిరా, పారేయడానికి పెట్టినది. సార్, మాకు ఈ బ్యూటిఫుల్ రెంట్కి ఇచ్చినందుకు మీకు ఈ ఎక్సలెంట్ ఆమ్లెట్. థ్యాంక్ యూ. కొమ్మేయండి. అంటే ఇది పారేయడానికి పెట్టావా? ఆ టాయిలెట్ దగ్గర కింద పడుంటే ఊడ్చి ప్లేట్లో పెట్టా. అది తింటామేట కక్కుర్తిగా. ఆమ్లెట్ ఫ్రెష్ చేశారు, మీరు కానీ. ఏంట్రా ఈ దారుణం? ఎవరు చంపుంటారు? ఈ సీన్ గాడు తిన్నగా ఉండడు కదా, తెల్లారులైతే ఏదో ఏదో పని చేస్తానే ఉంటాడు. అయితే మాత్రం సీనుగాడు చంపేశాడు అంత అన్యాయం ఎవరికి చేసి ఉంటాడు రా? ఏదో అల్లరి తిరుగుతాడు గానీ. ఇంకా ప్యాన్ ఉన్నట్టుందిరా, సీనుగాడు బతికే ఉన్నాడు. అసలు చస్తే కదరా. ఎరా సచ్చినారా, బాగున్నారా? రేయ్, నేను చస్తే చూడడానికి ఒక్క యాదవ్ కూడా రాడన్నావు. చూసావా ఎంతమంది యాదవులు వచ్చారో? యాదవ్ ఉన్నారు యాదవులు. అలాగే 10 రూపాయలు చొప్పున ఎన్ని తల్లు ఉన్నాయి లెక్క పెట్టి 12 డబ్బులు. 12 డబ్బుల కోసం మమ్మల్ని ఎదవలను చేస్తావా? నువ్వు ఈ జన్మకు బాగుపడవరా? మీరు యాదవులే కదరా. మీరు నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను. రే సీను, జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా. ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గానీ రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే నలుగురు మొయ్యడానికి 10 మంది ఏడవడానికి ఉండర్రా. రే, ఎందుకు చెప్తున్నానో ఎనరా. చూడు, ఇప్పుడే చెప్తున్నాను రా, రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. మరీ మంచిది. దినం భోజనాలు మా వాళ్ళు ఎట్టగ పెట్టరు. రే, త్వరగా లెక్క పెట్టరా. ఇది ఒక మొత్తం 112 మంది, 1120. ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా? నేను ఎదవనేనా? నాతో పందెం కాసావు కదా. నువ్వు ఎదవన్నారా ఎదవ్వి, అందుకే 20. ఏం చేస్తున్నావు? ఏం లేదే, పాకం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి చూస్తానే ఉన్నావు. అవును, చూస్తున్నాను. చూస్తమే కానీ చేయడం చేత కావట్లేదు. నేను చేస్తే ఇటు పని ఉండదు కదా, అందుకని. ఇదిగో రావును, నువ్వు ఉండవయ్యా. ఈ తెంగడు మాటలు పట్టించుకుంటావేటి? నీ కాపురం సెడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాటోడే. నువ్వు చెయ్యి, ఎదురు చెయ్యి. నువ్వు వెళ్ళు, తొందరగా తయారవు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ కొట్టాను రా, నువ్వేం పట్టించుకోక. తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడో రాకపోతే ఎక్కడో వచ్చేసింది కదా. రైట్ రైట్ వేసుకో. పెద్ద చెప్పొచ్చావులే. నువ్వు పప్పు చేయాలి. రాంబాబు స్పెషల్. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. ఎంత
రాంబాబు నాలుగు జీళ్ళు ఇవ్వా. డబ్బులు ఎవరా? రేపిస్తాను. రేపిస్తావా? మన దగ్గర అడుగులు ఎవరే? డబ్బు లేకపోతే ఇంటికి లేదు ఒకటి తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అలాగే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇడే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటే వచ్చావు, ఏడు తేలేదేటి? ఇంకో అయ్యి బాబు తాలిపొట్టు వద్దురా కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తాకట్టు పెడతాడు. మరి మా నాన్న కళ్ళు పోలేదే? ఒరే నువ్వు చిన్నోడు కాదు రే, పెద్ద అయిన తర్వాత నువ్వు తాళ్ళనే కాదు ఆళ్ళనే అమ్మేసేటట్టున్నావు. నువ్వు సోదాపి జీళ్ళు ఇందా వెళ్ళిపో వెళ్ళిపో. నేను బట్ట తడిపేస్తే ఏంటా పొద్దునే ఎదరుపులా ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి హ్యాండ్స్ కొట్టమంటే హాఫ్ హ్యాండ్స్ కుట్టావేంటి? నువ్వు ఇచ్చిన కొట్ట హాఫ్ హ్యాండ్స్ కే సరిపోయింది. అంతేనా? 6 మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నా అక్కడం తొక్కడం మా ఇంట వంట లేదురా. ఏం గొత్తం అనుకుంటున్నావు మాది? చేసుకొచ్చావు బాగుందిరా, నేనే కదా కుట్టాను. ఎప్పుడే చూసుకోవాలి. ఆ గుడ్డ నీ ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులు ఉంటాయి, గొడ్డలు పనులు గొడ్డలు ఉంటాయి. పొద్దున ఎదవ అబద్ధాలు ఒకటి. ఈసారి నా సొక్కా కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు. నీ ఆవిడ చెప్పులేసుకుంటుందా? అంత చూసావేంట్రా? ఈ చొక్కా మీద ప్యాంట్ కొనవా? ప్యాంట్ వేసుకోరా, నేను నిన్న ఇక్కడ వేసుకుంటాను. ఇంతవరకు దొరకలేదు. వాడి వాళ్ళు దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళ బట్టలు దొప్పేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా. ఊర్లో వాళ్ళందరికీ లేనిపోని చెప్పులు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేయట్లేదండి. దానికి దీనికి ఏముంది? నాకు పోలికంటే నువ్వు ఆఫ్టర్ టైలర్వి, నేను ఆర్ఎంపీ డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాకు కంపెనీలో పనిచేసేవాడు కదా. నేను పనిచేసిన పొగాకు కొట్లో కాదురా, మందుల షాప్ లో. ఆర్ఎంపీ అన్నావు ఇప్పుడు కాదా? నీ అబ్బా నువ్వు చెప్పేది వినాలి కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు నువ్వు అడుగురా. నీ కోసం బకరగా వస్తున్నాడా డాక్టర్? ఇడుగా పేషెంట్ గుడ్డోడే డాక్టర్. రాత్రి నుంచి కడుపులో నొప్పండి, వాడు పీకెత్తనాయండి, చేతులు లాగేస్తున్నాయండి, కళ్ళు మంటండి, మెళ్ళ నొప్పండి, చెవులు ఓరండి, తల కిరకిరకిరకిరకిరా తిరిగేస్తానండి, గుండె తడతడ కొట్టేసి నాకు పొడి చేశారేంటంటే మా ఆవిడకి జబ్బు అయితేనా? ఆ మొక్క గుచ్చగా ముందు చెప్పాలా? అరే ఏ రాజా 3 స్పెషాలిటీ చేయి. అట్టాగే 3 స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సొమ్ములాగా ఫ్రీగా తింటాకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కెళ్ళి రగ్గొడతాను. ఫ్రెండ్స్ కదా బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగోవు. వెళ్ళు. ఈడు ఎదవే ఆడు ఎదవలే. స్పెషాలిటీ రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఏలాకాలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో వీర్రాజు, నా బిల్ ఎంత అయిందిరా? 8.5. ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోవటాలు ముందు డబ్బులు ఇచ్చి. ఏంట్రా ఎప్పుడు లేదు మన ఎర్రాజుగా డబ్బులకి అంత డిమాండ్ చేస్తున్నాడు. ఏముంది రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటా. అరే ఆడు బాకీ తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడి బాకీ తీర్పాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెప్పగడి చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగోరా 300. ఇదిగో 30. ఇదిగోరా 30. ఏంట్రో ఐడియాకి 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికి ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు కూడా మాట్లాడిన అబద్ధాలు మేము ఎందుకు వచ్చామంటే పందెం గెలిచే కదా, పార్టీ ఆడండి. పార్టీ కోసమే కదరా మనం ఏదో పనులు చేసి పందెం గెలిచేది. చెప్పండి ఏమేం కావాలో? మందు, విందు, చిందు, పొందు. అది నీకెందుకురా? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అటు చూడు, మోటరు ఇప్పుడు సరిపోతాయి. గడపాలు అందరి ఓట్లు పట్టాలు, జనమందరి ఓట్లు పట్టాలు. ఏంటిడు తెల్ల బట్టలు వేసుకుని రోడ్లు ఊడుస్తున్నాడు? కొంప తీసి మున్సిపాలిటీ వాళ్ళు యూనిఫారం గాని మార్చారా? ఎంత మాట అన్నావా? తప్పు బాసు. ఎవరనుకున్నావు ఆయన? దేశ సేవ కోసం గోచి కట్టిన గాంధీ గారి లాగా గ్రామ సేవ కోసం చీపురు పట్టిన లోకల్ గాంధీ గారు. ప్రజాసేవలో పోయేదేమీ లేదు పంచ తప్ప అని నమ్మని పక్కూరు సర్పంచ్ బాబారావు గారు. నన్ను పెట్టుకో. నమస్కారం అండి. వీధులంటే చెత్త కాదోయ్, వీధులంటే రోడ్డులోయ్. సబాష్, రారా పక్కింటికి వెళ్దాం. రే యా, ఆ చెత్త కుండీలో చెత్తంతా తీయి, ఇక్కడ కుప్పగా పోయి అదంతా నేనే చెవటోడ్చి ఊడ్చినట్టు ఫోటోలు తీయి. సదాశ్రా ఐడియా చాలా బాగుంది.
ఏంట్రా ఏమైంది? కుప్ప తట్టిలో పసిబిడ్డ. అయ్యో 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 అయ్యో, ఏంట్రా ఇది? ప్రతి ఈదిలో చెత్తకు ఒక కుండీ ఎడుతున్నారో లేదో కానీ ప్రతి చెత్త కుండీలోనూ బిడ్డ నెట్టేసి వెళ్ళిపోతున్నారా. ఎప్పుడు బాగుపడుతుందిరా ఈ దేశం? ఏంట్రా ఇది? ఇప్పుడు తీపోయే ఫోటోకి గడ్డ బాగుందిరా. అలాగే ఉండు. పసికందును ఆదుకున్న పంచాయతీ పాపారావు. అదిగో వాడే బిడ్డ. అబద్ధం. నేను ఎత్తుకున్నది ఉయ్యాల్లో పెట్టాను కాదు, చెత్త కొండీలో పెట్టాను. ఏమండి మన పాప మీద గొలుసు కనిపించట్లేదండి. వీడే తీసుంటాడు. కొట్టడే ఏంటి దొరుకుతాడు? ఎందుకు కొడుతున్నారు? నువ్వెవరో వీడి స్నేహితుడిని చూడదావా? వీడి ఎవరిని చంపడానికి వెళ్తున్నావు గురు? ఈ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి లోపల దాకా వెళ్ళక్కర్లేదు, వరండాలోని ఈజీ చైర్ లో ఇలా కూర్చున్నాడు. వెళ్ళి కసుక్కునేసి. ఏంటి అంత కసిగా ఉన్నావు? నిన్న డాక్టర్ గారికి అమ్మేశాడా? అంత దమ్ముండద్దు, ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు డాక్టర్. లోపలికి రాగానే కన్ను కొట్టా, అదిరిపడ్డాడు. మాట్లాడే ముందు ఒక ముద్దు పెట్టుకుందామా అన్నాను, అంతే గుమ్మానికి గుద్దుకుంటూ పారిపోయాడు. నీ ఇంజిన్ కి హార్స్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. కరెంట్ కట్ అయినప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడికి? బ్యాక్ టు మై ఫేవరెట్ హాస్టల్ రూమ్. బీటెక్ పూర్తి చేయాలిగా. ఐ లవ్ మై హాస్టల్. ఆ గదితో, మా హాస్టల్ తో, అక్కడున్న చెట్లతో నాకున్న అనుబంధం సో స్వీట్. చదువు పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? నీలా కత్తిలాంటి వాడు తగిలితే చదువు పూర్తి కాకుండానే లేచిపోయి నా యవ్వనం చదివించుకుంటా. ఇక బయలుదేరు బిడ్డ భిక్షాపతి. మీరు నన్ను చేసుకుంటే బాగుండు. ఏంటి? ఏం లేదు, ఈ జీప్ లో పెట్రోల్ పోయాలా డీజిల్ పోయాలా అని అడిగా. ఇందులో రెండు కలిపి పోసి నడుస్తుంది. ఎస్ సార్. ఎందుకు ఆపావు? మా ముసలమ్మ చూడు ఎండలో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నావు. అంటే మన వర్షంలో వెళ్తున్నావా? కాదు, ఆటోలోనే వెళ్తున్నాం. కానీ ఆ ముసలమ్మ మండు ఎండలో నడుచుకుంటూ వెళ్తుంది. కాళ్ళకి చెప్పులు, పైగా నెత్తి మీద తట్టబరు. అప్పుడు పని చేయి. ఏంటి? నీ చెప్పులు ఆవిడకి ఇచ్చేసి ఆవిడ తట్టును వెచ్చేసుకో సరిపోతుంది. నార్మల్ ఏదో స్నేహితుడే కదా అని నీ రాజకీయ అభివృద్ధి కోరి నువ్వు ఎమ్మెల్యే కావాలని సలహా ఇస్తుండే ఏదో జోగులేస్తావేంటి? ఏంటో నీ గొడవ? సంఘ సేవకుడిని, గాంధీ గారి శిష్యుని అని మెడలో బోర్డు తగిలించుకుని సంఘలో ఫోటోగ్రాఫర్ పెట్టుకు తిరిగితే సరిపోదాం. అదే గాంధీ గారు ఇక్కడ ఉంటే ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? ఆ తట్టను నెత్తి మీద పెట్టుకుని ఆమెను ఆటోలో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపొచ్చేవారు. ఇప్పుడు నేను ఆయన ఫాలో అయిపోవాలి అంతే కదా? అంటే దానికంత కోపడతాం ఎందుకురా? తక్క అమ్మా, నన్ను కన్న తల్లి, ఏమిటమ్మా ఈ ఘోరం? ఎంత మండు టెండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అన్ని కూరగాయలు ఎలా మోసుకెళ్తున్నావమ్మా? తట్టలో పెట్టి. ఆ తట్ట బస్సులో పెట్టి వెళ్ళలేవా అమ్మా? వెళ్ళగలను, కానీ ఎక్కించుకోవటం లేదు. డోంట్ వర్రీ, వాళ్ళు ఎక్కించుకోకపోతే నేను ఎక్కించుకుంటాను. ఆ తట్ట నా నెత్తి మీద పెట్టు. జాగ్రత్త బాబు. ఇప్పుడు చెప్పు, ఎక్కడ దించాలి? ఆ ఎదురుకెళ్తే చెక్ పోస్ట్ ఉంది, దాన్ని దాటిచ్చావంటే నేను వెళ్ళిపోగలను. చెక్ పోస్ట్ అవతల నేను దించాలి అంతే కదా? పద దించుతా. ఒక్క ఫోటో ఆవిడ భుజం చెయ్యి. ఇప్పుడు పీక్కు. వీరజన ముందు పాపారావు. ముగ్గురం పట్టం ముస్లింతలకి ఇబ్బంది అయిపోద్ది. నేను గాంధీ గారిని ఫాలో అయిపోతాను, నువ్వు ఆటోని ఫాలో అయిపో. రే, నువ్వు రోడ్ని ఫాలో అయిపోరా. ఐడియాలు ఇచ్చేది నేను, హాయిగా ఆటోలో వెళ్ళేది నువ్వా? ఎల్రా, నేనెందుకు వస్తాను? నీ ఫేట్ నీది, నా రూట్ నాది. బుద్ధులేదా నీకు? ఎందుకు ఆటో ఆపావు? నేనెవరో తెలుసా? సర్పంచ్ పక్క వెళ్ళే. నేనెవరో తెలుసా? చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ టౌన్. అయితే ఏంటంట? ఆ తట్లో ఏటున్నాయంట? టమోటాలు ఉన్నాయంట. ఆటలోపల ఏటున్నాయంట? ఏమంటాయి? ఇంత గుజ్జు ఇన్ని గింజలు ఉంటాయి. పిండితే జ్యూస్ వస్తుంది, గింజలు మిగిలిపోతాయి. ఏంటి నకరాలు పోతున్నావా? నకరాలు కాదు, ఇత్తనాలు. నాటితే మొక్కలు వచ్చేస్తాయి. రై, ఆ తట్ట దించండి రా. ఏంట్రా గుజ్జు గింజలు పిండితే జ్యూసా? ఏంట్రా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి సారా స్మగ్లింగ్ చేస్తారా?